ఇదిగో వీళ్ళ కాకుండా ఇంకెలా చేసినా నాకు ఓకే. నిన్ను నా పరువు తీస్తావా? పెళ్లి లోపల నీ పెళ్లి చేస్తాను చూడు. అక్కొస్తుంది. రాత్రి నాకు పీడకలు వచ్చిందే. దడుచుకున్నావా? దాని బొందా ఆ పీడకలే నన్ను చూసి దడుచుకుంది. ఇంతకీ ఏమొచ్చిందే కల్లో? పాము. ఆడపామా మగపామా? అనకొండా. అనుకుండదా? అవునే, దాన్ని నేను ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. మీకైతే భయంతో జ్వరం వచ్చేది. నీ బొంద అది నా ముందుకొచ్చిందంటే దాన్ని చంపి పారేయగలను. అయినా అలాంటి పావుని నా జీవితంలో ఎన్నో చూశాను. నాకంత అనుభవం లేదు కానీ పాము నా చేతిలో పట్టుకొని ఆడించగలను. ఒకరేమో ఆడిస్తారంట, మరొకరేమో నరికి పోగులు పడతారంట. లేని పాముకే ఇంత షాక్ అయ్యారంటే అసలైన పాము ఉంటే సచ్చి ఉండేవారు. రేయ్, నిన్న కిరణ్ గారి చిన్నమామితో గంట మాట్లాడితే నాకు బుర్ర లేదన్నాడు రా. నిజంగా వాడికి బుర్ర లేదురా. నీకు బుర్ర లేదని తెలియడానికి మరీ వాడికి గంట పట్టిందా? అబ్బే ఏం లేదురా, ఊరికే సరదాగా అంతే. రే నిన్ను ఏంట్రా సడన్ గా ఇలా అయిపోయావు? మీరికి సన్నాసులారా, ఇది రబ్బర్ పాము. మాతో పెట్టుకోవద్దు. మళ్ళీ ఎదగటానికి ట్రై చేస్తే కట్ చేస్తాం. అక్క అక్క అవి కోసివా? అలాగే ఉండు.
ఏ బాబీ బాబీ అది అందుకో బాబీ. ఆ పైన ఉంది. బాబీ అది అది కదా ఆ పైన. ఆ పైన ఉంది కదా అది. బాబీ అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఏముంది? ఏమ్మా భోంచేసావా? ఆకలేస్తే తింటాగా, ప్రతిదీ నువ్వు గుర్తు చేయాలా? అతను ఎవరితో మాట్లాడితే నాకెందుకు, గెంతితే నాకెందుకు, అతను ఎవరితో రాసుకుంటే నాకెందుకు, పూసుకుంటే నాకెందుకు, అసలు ఫీల్ అవడానికి అతనెవరు నేనెవరు? కోపంగా వచ్చేసాను. అతను ఫీల్ అయ్యాడేమో. అతన్ని చూస్తుంటే నేనెందుకు ఇలా అయిపోతున్నాను? ఏంటి ఒడియాలు పెడుతున్నావా? పెట్టు, కానీ కొంచెం కారం కలిపావు అనుకో మందులోకి భలేగా ఉంటాయి. అది సరే గాని నువ్వు ఒడియాలు పెడుతుంటే ఎలా ఉన్నావో తెలుసా? పువ్వులు ఎడుతున్న శకుంతల్లా ఉన్నావు. ఏ చిల్లర ఏమైనా కావాలా? ఇస్తావా? ఇవ్వను. చివరిసారిగా అడుగుతున్నాను. మొదటి నుంచి చెప్తున్నాను. అంతేనా? అంతే. అయితే నేనే ఇస్తున్నాను నీకు విడాకులు. నిజమా? అదేదో అర్జెంట్ గా ఇచ్చేనా ప్లీజ్. విడాకులు విస్తరాకులు కన్నా చీప్ అయిపోయాయి. చెయ్యి. గుడ్ మార్నింగ్ బావా. ఏంట్రా మర్చిపోయిందా? మధ్యాహ్నం టైంలో గుడ్ మార్నింగ్ ఏంటి? ఇప్పుడే లేచా? అంటే రాత్రంతా కోమలో ఉన్నాను. బావా కొంచెం ఏమైనా ఉంది? అరే ఛీ, సిగ్గులేదురా నీకు? ఈ పెళ్లి 4 రోజులు మందు మాకు అనేసి ఇంట్లో పనులు చేయరా? ఆ డిక్కీలో సామాన్లు ఉన్నాయి, తీసుకురా. తీసుకొస్తాను కానీ కొంచెం. ఈ దేశంలో చిల్లర అడిగితే చాలు, అయితే సూక్తులు చెప్తారు లేదా పనులప్పుడు చెప్తారు. ఏంటి నాన్న పాలు తాగుతున్నావు? నాది మీలా కాఫీ తాగే వయసు కాదు. పిల్లల్ని కూడా కదపలేం. ఏ మోనికా, ఇక్కడే చూస్తున్నావు? ఏం లేదు. సరే వెళ్దాం రా. పదవి. ఒరే బాబీ, ఎన్నాళ్ళిలా నీలో నువ్వు ఫీల్ అవుతావురా? నువ్వు చెప్పకుండా అమ్మాయికి ఎలా తెలిసిదిరా? వెళ్ళి చెప్పరా. ఏంట్రా భయపడుతున్నావా? కిరణ్ గారితో మాట్లాడదామంటే వద్దన్నావు, నువ్వేమో చెప్పలేకపోతున్నావు. నిజమేరా, చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి అప్పుడప్పుడు నా వైపు చూస్తుంది. అలాంటప్పుడు వెంటనే వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను. అది మీరందరూ అనుకుంటున్నట్టు భయం మాత్రం కాదురా. అదేంటో నాకే తెలియదు. ప్రేమని ఎలా పడితే అలా ఎక్స్ప్రెస్ చేయలేం. దానికో సందర్భం కావాలి. అరే కరెక్టే గానీ సందర్భం కోసం మనం ఎదురు చూడకూడదు. సందర్భాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అమ్మాయిలకి ఈ విషయంలో ధైర్యం తక్కువరా, మనమే డేర్ చేయాలి. బాబీ రేపు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అమ్మాయితో లవ్ ఎక్స్ప్రెస్ చేసేయి. ఎరా లక్ష్మి, ఈ పసుపు కొమ్మలు అందులో వేయి. వెయ్యవమ్మా లక్ష్మి. బాబీ మంచి ఛాన్స్ కొట్టేస్తున్నారా? అరే మామ అటు చూడు. అవకాశం వెతుక్కుంటూ ఎదురొస్తుంది, ధైర్యంగా వెళ్ళి చెప్పరా. రేయ్ ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? వెళ్ళరా. రే పద.
మామా ఏమైందిరా అమ్మాయితో మాట్లాడావా? రే బాబీ ఐ లవ్ యూ చెప్పేసావా? ఏంట్రా మౌనంగా ఉన్నావు? చా కరెక్ట్ టైం పిల్ల వచ్చారు. వస్తే ఏమైందిరా చెప్పుండొచ్చు కదా. రేయ్ వీడి గురించి తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? డోంట్ వరీ మామా, చాలా టైం ఉంది, మళ్ళీ ట్రై చేద్దు గానీ. నువ్వు నోరు మీరా. రే బాబీ ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదురా. ఇప్పుడు చెప్పలేదనుకో తర్వాత నువ్వే బాధపడతావు. వీడు చెప్పింది నిజమేరా. పోనీ ఓ పంచి డైరెక్ట్ గా చెప్పడం కుదరకపోతే ఓ లెటర్ రాసి ఇచ్చేయి. అదన్నా చేయరా. బాబీ నువ్వేం భయపడకు, మేమున్నాం. రేయ్, వెయ్యిరా వెయ్యిరా. వెయ్యిరా. రేయ్, మళ్ళీ భయపడతామంటే లేరా లేరా ఉండండి రా. రే బాబీ వస్తుందా, వెళ్ళరా. వెయ్యిరా బాబు. రేయ్, వేసేరా. త్వరగా వేసేరా. వెళ్ళిపోతుందిరా, వేసేరా వేసేరా.